ఈ పక్క వద్దాలా ఉన్నాడు ఆ పక్క వద్దు ఈ పక్క ఆ పక్క వద్దు వద్దు అదే ఏం చేయకూడదు ఏం చేయకూడదు ఓకే జగన్ ఓకే జగన్ చెప్పండి ఇది ఈ పట్టి వదల సర్రా వదల సర్రాన వదల చూడు 300 పక్షి పైకెత్త అవకాశం అనిలా చూపిస్తాం అవకాశం కెమెరా దింపుతా ఉన్నాడు ఆయన వచ్చి పిలిచిందంటే అప్పటి నుంచి లేనే లేవంట ఒక నిమిషం రారా ఇడికి
మేడం ట్యాంక్ ఓపెన్ చేయాలి. హలో లే పైకి లే కనిపెత్తు నిదానంగా సమాధానం చెప్పండి. పనులుంటే ఉంటాయి ఏమైంది? హలో బయట ఏం లేకపోతే ఆయన పట్టుకోడా ముట్టుమాయి బోరు నీళ్ళు రాలే బోరు అది పోయే మార్చి చూడండి ఒకసారి అంతా బాగా చూసాను నేను ఏం చేస్తాను రాలే కదా నిన్న అన్నారు. పోయే మార్చినారా ఇప్పుడు చూస్తున్నాడు ఆపరేషన్. చూడండి ఒకసారి దానికి ఆపరేషన్ ఉండాలి. ఇది అడిగే పోయలేదు. సరే సరేలే ఉండలేదు కానీ ఉంటా ఎవరు పనులు లేదు అక్కడ. ఎవరు లేదన్నా ఉన్నారు కదా వాళ్ళు ఇప్పుడు పొద్దున్న చేసిన వాళ్ళ పని వాళ్ళు చేయాలి కదా అన్నింటి పనులు ఉన్నాయా? ఖాళీ ఉండదంతా ఏమి ఉండదు ఇప్పుడే టిఫిన్ అడిగేస్తున్నారా? వాళ్ళు చట్నీ రుప్పించి ఉప్పు వడకి రుప్పించి అన్నీ చేస్తున్నారు అన్నాడా సార్ వచ్చినాడు సార్ అదే కెమెరా దింపుతా ఉన్నాడు మళ్ళీ అది చెక్ చేస్తా ఉన్నాడు సార్ నీళ్ళు అసలు ఏం ఒక చుక్క కూడా రావట్లేదు సార్ నీళ్ళే ఉందా లేదా అసలు బోర్లో అనేసి చూస్తా ఉన్నాడు అదే ఆడన్నా పైన చూస్తా ఉన్నాడు ఏమన్నా నీళ్ళు ఉందా? కిందికి నీళ్ళు దింపు. నీళ్ళకి దింపునా? చాలు కొంచెం పైన చాలు కొంచెం దింపు. నీళ్ళు వచ్చి సార్ హలో ఇస్తున్నాను చెప్పేస్తాను కెమెరా. నీళ్ళు తక్కువ ఉండేది గోడలో వైర్ మార్క్స్ బాగా వచ్చినాయి మరి వైర్ చేంజ్ చేస్తే స్పీడ్కి వస్తా ఉన్నాయన్నా నీళ్లు కానీ లోపలికి వస్తున్నాయట. నీళ్లు కానీ లోపలికి వస్తున్నాయట. నీళ్ళు తక్కువ ఉన్నాయి నీళ్ళు లేదక్క గోడలో తక్కువ ఉంది. అన్ని లోపలికి వస్తున్నాయి. ఇడే కిందికి ఏం చూడే ఇంజన్ ఎంత పోయింది చూడే రాకెట్ పోయింది. ఇడే ఉండు అట్లా స్టాక్ అంటే నీళ్ళు వస్తున్నాయి. ఏమన్నా స్టాక్ ఉండే నీళ్ళు వస్తున్నాయి. సోర్సెస్ ఏమీ లేదు. తక్కువ ఉన్నాయి. వచ్చేది సన్నగా వస్తా ఉన్నాయా ఇంతకు ముందు కన్నా సన్నగా నీళ్ళు అయితే వస్తున్నాయి. పోతే ఇంకా తగ్గుతుంది. ఇది కింది వద్దు అలా లేక చూసుకోండి వద్దు. చూడు ఇప్పుడు కెమెరా నీళ్ళ పెట్టాడు కెమెరా చూసుకోడు. ఒక నిమిషం ఉండండి. ఇది 300. ఇది చూడ నీళ్ళు అట్లా ఖాళీ అయిపోతుండదు. నైట్ ఇంకా స్టాక్ అంటే నీళ్ళు వస్తుండదు. నైట్ మీ బోర్లో నీళ్ళు లేదు. నీళ్ళు ఉంటే నేను తిప్పేసి మళ్ళీ సన్న చూసాను కదా వేడు ఏం చేస్తాను రాలే అంటే పోతా ఉన్నాయంటే ఎక్కడికి పోతా యాడికి పోతా బోర్లో నీళ్ళు సోర్స్ లేదు. ఖాళీ అయిపోతాయి. ఖాళీ అంటే మీకు వస్తుంది రిటర్న్ బయటికి వద్దు. వైర్ చేంజ్ చేస్తే లావుగా వచ్చింది కదా అన్న మరి ఆ ఉండే నీళ్ళే వస్తుందంటవా ఏంటి ఉండే నీళ్ళు వస్తున్నాయి. పోత తగ్గుతుంది. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా అన్న ట్యాంకర్ నీళ్ళు ఏమన్నా తక్కువ తోలే వాళ్ళు అంత లేదా ఇది ఒక సోర్స్ ఉంటుంది. ఇది ఖాళీ అయిపోయింది. లేదు ఇది ఖాళీ అయిపోయింది. పైకి
లాస్ట్ టైం కూడా పడిందా లాస్ట్ టైం లేదమ్మా పళ్ళే అడ్డం ఉంది, అది ఎప్పుడు పడిపోతుందో తెలియదు అన్నారు. అని చెప్పాము. ఎన్నడుగులో రాయి ఇచ్చినా రాయి పడిపోయింది ఆల్రెడీ. అది వీడియో తీయన్నట్లు. వీడియో ఆడో చూడండి, మీరు వాయిస్తో సమేత రికార్డ్ అవుతుంది అక్కడ. మీరు మాట్లాడింది నేను మాట్లాడి అంతా రికార్డ్ అయింది అక్కడ. చెప్పండి ఇప్పుడు వద్దులేండి వీడియోని చూపిస్తాయి. చెప్పండి లాస్ట్లో చెప్తాం ఉండగా. ఎన్నడుగులంతా చూడాలి కదా, ఇంకా కట్ చేయక ఒక విషయం, ఇంకా పని కాలేదు. ఎన్నడుగులు చూడండి. నీకు తెలియదా మా వాళ్ళు మళ్ళీ ఇట్లా అంటాడు. మీరేం చేశారు కరెక్ట్ 400 400 ఎందులో నీళ్ళు ఉంటుంది చూడు, చూడు రాయి పడింది చూడు. ఇడో కిందకి కిందికి వదిలే. ఇంకా కెమెరా మీద రాయి పడిపోతా కెమెరా రాడు స్వామి మాట్లాడతావా? కాదన్న ముందు అట్లా పడిపోలేదన్న రాయి. నేనేస్తామడే అంటే అట్లా పడిపోవడం వల్ల నీళ్ళు రాదా ఏంది? అది దానికి సంబంధం లేదు, రాయికి దానికి ఏం సంబంధం. ఇప్పుడు రాయి పడిపోతే లోపలికి ఎట్లా మరి? అది నెక్స్ట్ తీసేటప్పుడు హుషారుగా తీయాల. చూసుకున్నాం కాబట్టి మంచిది. అది పడతా కింద కూడా పడవచ్చు, ఆడ కూడా ఉండొచ్చు. ఇప్పుడు మోటార్ ఆన్ అండ్ ఆఫ్ చేయి, ఎక్కువ తక్కువ అయింది. కొంచెం పైన ఎత్తు. చాలు అట్లా ఉండు. పో ఆన్ అండ్ ఆఫ్ చెప్పు. ఆఫ్ చేసి ఆన్ ఉంటుంది మోటారు. అది చూసుకోండి రైట్లే. కిందికి కొంచెం కిందికి అది బోర్లో నీళ్ళు లేదు. కిందికి ఆన్ అండ్ ఆఫ్ చేయడం ఆంజనేనా లేదు, దానికి తగులుతాలే రాయికి. ఇంకా సైడ్ లో ఉనింది కానీ ఇప్పుడు పూర్తిగా డైరెక్ట్ ఇప్పుడు పైపులు ఉంటే పడింది. ఇంతకుముందు అంత పడలేదు సార్. అది అట్లా పైపుల మధ్యలో పడిపోయింది కదా అన్నది. మధ్యలో పడింది 400 అడుగుల్లో పడింది సార్ అది. ఇప్పుడు రేపు ఏమన్నా మనం మోటార్ గీటర్ అవి ఎత్తాలన్నా కూడా ప్రాబ్లమే. ఇప్పుడు దాన్ని ఎచ్చేసేకి పోకూడదు. ఇప్పుడు ప్రస్తుతానికి అట్లా ఉంది. ఎత్తే మాట్లేదు ఏం లేదు సార్. నీళ్ళు లేదు మోటార్. అది ఇంకా వాళ్ళ కెమెరా దించడం లేదు లోపలికి. అంటే రాయిపోయి కెమెరా కూడా మా కెమెరా పోతుంది. మేము దించమంటాం. లేదు లేదు సార్. సార్ ఉన్నాను సార్. అది పూర్తిగా అయిపోయి ఫోన్ చేస్తున్నాయి. మొత్తం అంతా వీడియో పంపిస్తాను సార్. పైకెత్తు కొంచెం పైకెత్తు, ఇంకా పైకెత్తు. ఏమో వచ్చేసి పైకెత్తునా. కొంచెం పైకెత్తు. అయితే ఇంకా చెప్తాను. పక్కన ఉంటుంది. ఇంకా అయితే ఇంకా అయితే ఇంకొంచెం అయితే ఏడాదిలో నీళ్ళు చూస్తాం. అయితే ఎత్తునా కొంచెం ఎత్తునా. అవి పోండా చాలు ఇంకేం వచ్చేస్తున్నాను. అన్ని ఉంటారు చూసుకుంటారు పోండా. ఈ మనిషి ఆడబడి ఏం చెప్పు. నువ్వు ఆడిపోయినావు? మార్కెట్ పోయినా. మీరు లేచారు ఎవరు మనిషి పైన నాకు పైన పోతే వాళ్ళు లేచాడు కూడా లేచేలే. అట్లా లేకపోయి మంచి ఏమో ఇది అని సంపేదరా పోతే మీరు కూల్గా చెప్తే లేస్తారు. నేనా పోయిరా పుట్టరా అంటే వానికి ఎక్కువ నుంచి మేము వచ్చి కొట్టినారు. డోర్ కొట్టి లేడీస్ ఉన్నారో బిడ్లు ఉన్నారు ఎవరికి తెలుసు. మేము వచ్చి డోర్ ఓపెన్ చేయలేము. మేము ఊరికే కొట్టినాం. మేము అక్క అన్న అంటే కూడా పలకలేదు ఎవరును. దానికే మీకు కూడా వచ్చింది. ఇడే 300 ఉండింది. ఎవరికి చూడ 300 నిధులు 400 కూడా చేసింది దగ్గర. ఆ స్టాక్ ఉండే నీళ్ళు మాత్రమే వస్తా ఉంది అంటారా ఏంటి? ఎన్ని అడుగుల నుంచి ఎన్ని అడుగుల్లో స్టాక్ ఉంది? 300 స్టాక్ వస్తుంది. అంటే అప్పుడు ఎంత స్టాక్ ఉండొచ్చు అట్లీస్ట్ నీళ్ళు? నీళ్ళు మీకు నీళ్ళు ఏమో మెయింటైన్ అవుతుంది కదా. మీకు నీళ్ళు తొందర ఏం లేదు కదా. నీళ్ళు తొందర అయిందని ఇప్పుడు నీళ్ళే రావట్లేదు. అదే కదా ప్రాబ్లం. ట్యాంకర్ రోజు ఒక ట్యాంకర్. ఇప్పుడు ఆయన వైర్లు ఇప్పుడు ఇంతకాలం కూడా రాలేదు నీళ్ళు. ఎప్పుడు ముందు ఇప్పుడు నువ్వు వైర్ చేంజ్ చేసినావు కదా, దానికి నీళ్ళు వస్తా ఉంది. నిన్న చేంజ్ చేసినప్పుడు మరి రాలేదే. నీళ్ళు ఉందో లేదో నిన్న
ఎంత లోతన్నా బోరు? మొత్తం 900 ఎంతో. 900. ఎంత అడుగుల నుంచి స్టాక్ ఉంది? 300 నుంచి 300 నుంచి వచ్చి 400కి వచ్చింది ఇప్పుడు. 400కి వచ్చింది. అప్పుడు అట్లీస్ట్ ఒక రోజు అంతా రావాలి కదా నీళ్ళు? రావా? రోజంతా ఎక్కడ వచ్చేస్తుంది. ఇది మొత్తం 1 అవర్లో ఖాళీ అయిపోతుంది. 1 అవర్లో కాదు. 1 అవర్ ఇచ్చి 1 అవర్ వేస్తే అది ఖాళీ అయిపోతుంది. గ్యాప్ ఇచ్చేదానికి కావేరి నీళ్ళన్నా రాలే కదన్నా, ఏం చేస్తుంది? ట్యాంకర్లు 500. ఆడికి 1 అవరే ఆడేది, 1 అవర్ ఆఫ్ అయిపోతుంది. ట్యాంకర్ 1500. అన్న ఏం చేస్తారు దాంట్లో వీడు బేకరోడ్ 1 రూపాయి ఇచ్చేదే. దాని వాళ్ళే నా 2100 ఇస్తారు. ఒక రోజుకే 1500 పెట్టి ట్యాంకర్ తోలిస్తా అంటే ఏం చేసేది? మీరు కట్ చేసి అంటే లేదు, అదే నా ఓనర్ చెప్తాను. చెప్పు ఇట్లా తోలిచ్చి మనకి మేము ఇచ్చే నాకేం ఊరికే వస్తున్నారు డబ్బులు. ప్లంబర్ నవ్వుకి ఫస్ట్ పైన అంతా రెడీ చేసి ఒక పక్కన ఇంకా ఆడ నీళ్ళు పోయేవి ఇవి అంతా ఉంటాయి. అంత క్లీన్గా రెడీ చేసి డ్రాప్లకి అంత క్లీన్గా రెడీ చేసి పోయి ఈ రోజు నేనుంటే ఆడపోయి మొత్తం యాడ లీకేజ్ ఉన్నాయి. ప్లంబర్ మీరు పెంచి ఒక పక్కన ఇంకా నువ్వు చూసుకొని బాత్రూంలో నిదానంగా పోతుంటుంది వాటర్. అక్కడ ఏదైనా కడ్డి పెట్టి పెట్టుకొని ఇట్లా పెట్టి చూడాడా నీళ్ళు పోతుంది. ఇలాంటి చేపెట్టి చూసేకి వెళ్ళాడు అంతా. ఇట్లా కడ్డి పెడితే తెలుస్తుందా నీళ్ళు వస్తుంది పైన పట్టి సైడ్కి పడుతుంది. కడ్డి పెట్టుకొని చూడి అన్ని బాత్రూమ్ వచ్చేసాయి. అందంగా పోతుంటుంది తెలిసలేదు. అది ఆ నీళ్ళు ఎంతో ఖాళీ అయిపోతుంది. అదే భయంకరమైన లాస్ మీకు. ఏం వాటర్ పడినా కూడా పెరగలే కదా నాకు కొంచెం కూడా. ఏం వానలు పడినాయి? పడినాయి కదన్నా. ఇక బాగా పడాలా. ఏరా పొద్దునే లేస్తుంది ఈరోజు. అలా పట్టేసుకున్నాడా బెడ్ పైన? పట్టుకోమన్నా కొంచెం కేబుల్ అన్న ఆ బెడ్ పైన పట్టేసుకో. ఇంకేమైనా ఉందా? ఇంకేం 10 నిమిషాలు కాలేదు. రాళ్ళకి నీళ్ళకి సంబంధం లేదు. రాళ్ళకి ఏముంది? ఇంజేడు గేటు వెయిట్ చేసినంటే రాజు మీరు చూపిస్తే ఆయన కన్ఫర్మ్ చేసుకున్నాడు. మళ్ళీ మీ తలకనే వస్తుంది కదా ఏం చూసినాడు. ఆ రోజు సిగేసుకొని కిందికి రాదు పైకి రాదు పైపు అట్లా అయిపోతుంది. ఒకటి వచ్చేస్తే రాయి బయటకు వచ్చి సైడ్కి వచ్చేస్తే మీ లక్కు ఏం కాదు. రాయి ఏమైనా ఆడే ఇరుక్కొని వేస్తే కష్టం. చూసుకొని భద్రంగా రిమోర్ ఆడ చేపిస్తారు కదా. మోర్ పడినాడు అసలు ఇదంతా కొట్టాలి. పైపులు అయితే దానికి ఆడ హోల్ వేస్తుంది. ఆ హోల్ వేసి పైన నుంచి పైపు ఇప్పుడు ఒకవేళ రాయి లోపలికి పడిపోతే మనం పికే కావదా? రాయి లోపలికి పడిపోతే ఏం చింత లేదు. అది రాయి లోపలికి పడిపోయింది. హలో అక్క ఫుల్ అయిందా వాటరు? ఎంత వచ్చిందగా? అవునా డ్రైన్ ఏమైనా పడిందా?
ట్రైరన్ ఏమన్నా పడిందా ట్రైరన్? వస్తానండి మధ్యాహ్నం పడి ఇంకోసారి వచ్చేస్తాను. మీరు అమౌంట్ ఎవరైనా కలెక్షన్ చేస్తారా ఒకరు? మీరు ఏమి మీరు ఎన్ని గంటలకు వెళ్ళేది? చెప్పండి ఎవరికైనా ఒకరికి. నైటే చెప్తున్నారు ఎవరు రాలే. పైకి ఎక్కేస్తారా ఇంట్లో? రెంట్లో వీళ్ళు ఒకరోజు 2 రోజులు ఉండేవాళ్ళు. ఒకరోజు 2 రోజులు ఉండేదానికి వీళ్ళు 16 మంది ఉన్నారు ఒకే బ్యాచ్. వాళ్ళంతా ఒకరు కలెక్ట్ చేసుకొని 2 అమౌంట్ రోజులకి ఏంటి ఇచ్చినారు? అంటే వీళ్ళే మా వాళ్ళే జాబ్లు ఇప్పిస్తాను. చూడక రాయి 14 ఊరికే ఉంటాయి పడిండేదేనా మళ్ళీ ఇంకొకటే అదే సైడ్కే ఉంది కదా పైపు, అది రాయి సైడ్కి ఉంది రా. ఆడ మోటార్ వచ్చి జాగా అవుతాడా? పైకెత్తు కొంచెం పైకెత్తు ఇంకోసారి వద్దు. ఇంకా పైకెత్తు ఇదే రా. ఇంకో రాయండి చూస్తాం. ఇంకా పైకెత్తు ఫుల్ పైకెత్తు. ఇదే రాయలే. పైకెత్తు ఇంకా లూజ్గా ఉన్నాయడ. 2-3 రాళ్ళు ఇంకా ఉన్నాయడ. వద్దు నిదానంగా వద్దనా. వద్దు రాయి. ఆడతా కిందికి పడబోతే పర్వాలేదు. మోటార్ ఎత్తే కరుచుకునిందంటే కష్టం. ఇంకా కిందికి మోటార్ కిందికి రాదు, పైనకి పోదు. ఇదే రాయి మొత్తం 6 ఇంచులు ఉంటుంది. 6 ఇంచులు అర్ధం నిలుచుకొని వచ్చింది రాయి. అది అడేమన్నా సైడ్కి వచ్చేసి పైనకి వచ్చేస్తే మోటార్ పర్వాలేదు. ప్రస్తుతానికి తోలుకుండా అంతే హుషారా భద్రంగా.